సహోదరి సహోదరుడా, ఆదరించే వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డ అంటే బాధకు కర్తలుగా ఉండకూడదు. యోబు స్నేహితులు బాధకు కర్తలుగా ఉన్నారు కాబట్టి వారిని బట్టి యోబు చాలా దుఃఖపడ్డాడు. ఈరోజు నిన్ను బట్టి ఎంతమంది దుఃఖపడుతున్నారో, ఈరోజు నిన్ను బట్టి ఎంతమంది బాధపడుతున్నారో, ఈరోజు నిన్ను బట్టి నీ దేవుడు ఎన్నిసార్లు అయినా గాయపడుతున్నాడో, ఎన్నిసార్లు ఇంకా ఆయన్ని సిలువ వేయడానికి ప్రయత్నం చేస్తావు. ఈరోజు ఆయన మన కొరకు ఒకసారి పరలోకాన్ని విడిచిపెట్టి సిలువ వేయబడ్డాడు. మరలా ఆయన సిలువ వేయబడకూడదు, మన కోసం ఆయన బాధపడకూడదు. మనల్ని చూసి ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరి యందు ఆనందిస్తాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రియులరా, ధర్మశాస్త్రము ప్రవక్తల వచనము ఉపదేశం ఏంటంటే, మీరు మీ ఎదుటి వారు ఏం చెయ్యాలని కోరుకుంటారో మీరు అది వారికి